శ్రీకృష్ణుడు సుదాముడు చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ కలిసి పెరిగి ఒకరింటే ఒకరికి ఎంతో ఇష్టంగా ఉండేవారు. కాలం గడిచే కొద్దీ శ్రీకృష్ణుడు ఎదిగి ద్వారకా నగరానికి రాజుగా మారాడు. అతను ఎంతో సంపన్నుడుగా జీవించాడు. కాని సుదాముడు మాత్రం తన భార్య పిల్లలతో కలిసి చిన్న పూరి గుడిసెలో చాలా పేదరికంలో జీవించేవాడు. రోజులు గడిచే కొద్దీ సుదాముడి పరిస్థితి మరింత కష్టంగా మారింది. చివరికి తన పిల్లల ఆకలి కూడా తీర్చలేని స్థితి వచ్చింది. అప్పుడు అతని భార్య బాధతో ఇలా చెప్పింది. ఏవండి, మీ స్నేహితుడు శ్రీకృష్ణుడు రాజయ్యాడు కదా, ఒక్కసారి అతని దగ్గరకు వెళ్ళి సహాయం అడగండి. స్నేహితుడి దగ్గరకు వెళ్ళి సహాయం అడగడం నాకు ఇష్టం లేదు. కాని చివరకు పరిస్థితులు చూసి తన మనస్సును దృఢంగా చేసుకుని ద్వారకాకు బయలుదేరాడు. వెళ్లే ముందు సుధాముడి భార్య శ్రీకృష్ణుడికి ఇష్టమైన కొద్దిగా అటుకులు కట్టించింది. ద్వారకానగర వైభవాన్ని చూసి సుధాముడు ఆశ్చర్యపోయాడు. రాజభవనం వద్దకు వెళ్లగా అక్కడి ద్వారపాలకులు అతని చిరిగిన వస్త్రాలను చూసి లోపలికి అనుమతించలేదు. అయితే ఈ విషయం శ్రీకృష్ణుడికి తెలిసింది. సుధాముడు వచ్చాడు అని విన్న వెంటనే శ్రీకృష్ణుడు ఎంతో ఆనందపడి చేస్తున్న పనిని ఆపేసి ఆత్రంగా బయటకు పరిగెత్తుకొచ్చాడు. శ్రీకృష్ణుడు, సుధామా, నా స్నేహితుడా అని చెప్పి అతన్ని బిగిగా ఆలింగనం చేసుకున్నాడు. లోపలికి ఆహ్వానించి స్వయంగా అతని కాళ్లు కడిగి తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఇద్దరూ చిన్ననాటి జ్ఞాపకాలు తలుచుకుని ఆనందంగా నవ్వుకున్నారు. సుధాముడు తీసుకువచ్చిన అటుకులను ఇవ్వడానికి సిగ్గుపడ్డాడు. అది గమనించిన శ్రీకృష్ణుడు అడిగి అతని చేతిలోంచి తీసుకుని మూట విప్పి ఆనందంగా తినసాగాడు. శ్రీకృష్ణుడి ప్రేమ, ఆదరణ చూసి సుధాముడు చాలా సంతోషించాడు. ఏమీ అడగకుండా తన ఊరికి తిరిగి వెళ్ళిపోయాడు. ఇంటికి చేరుకున్నాక సుధాముడు ఆశ్చర్యపోయాడు. తన పేద గుడిసే అందమైన భవనంగా మారిపోయింది. తన భార్య, పిల్లలు మంచి బట్టలు వేసుకుని సంతోషంగా కనిపించారు. సుధాముడు ఆశ్చర్యంతో, నేను ఎంత అదృష్టవంతుడిని అని అనుకున్నాడు. తాను ఏమీ అడగలేదు, కాని శ్రీకృష్ణుడు తనకు కావాల్సినదంతా ఇచ్చాడు. నీతి: ఇది నిజమైన స్నేహం. నిజమైన స్నేహితుడు మనం అడగకుండానే మనకు సహాయం చేస్తాడు. ఇలాంటి మంచి కథలు చూడాలంటే లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.